ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించేయాల్సిందే. లేకపోతే అసమర్థులుగా మిగిలిపోతాం. ఓ రాక్షసుడిని సంహరించడానికి దేవుడైన బ్రహ్మ రాక్షసుడి అవతారం ఎత్తాల్సిందే. భీమా కథ కూడా అలాంటిదే అనిపిస్తోంది. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భీమా. హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. రాధామోహన్ నిర్మాత. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఈరోజు టీజర్ విడుదల చేశారు భగవద్గీత శ్లోకంతో. టీజర్ మొదలైంది. యదా యదా హీ ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే భగవద్గీత శ్లోకం వాయిస్ ఓవర్గా వినిపిస్తూ టీజర్ కట్ చేశారు. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా అని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుంది. రవిశంకర్ బేస్ వాయిస్తో టీజర్ మొదలు కాగానే పూనకాలు మొదలైపోతాయి. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఇచ్చాడు. రాక్షసుల్ని సంహరించడానికి బ్రహ్మరాక్షసుడు వచ్చాడు అనే డైలాగ్ ఈ టీజర్లో వినిపించింది. దాన్ని బట్టి హీరో క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవచ్చు. చివర్లో దున్నపోతుమీద హీరో కూర్చున్న షాట్ టీజర్కే హైలైట్. కథ ఎలాంటిదైనా ఆ సెటప్ కొంత కొత్తగా కనిపిస్తోంది. గోపీచంద్ గెటప్ కూడా బాగుంది. యాక్షన్కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం కూడా యాక్షన్ని ఎలివేట్ చేస్తోంది. టీజర్ ఓపెనింగ్లో మునులు, దుష్ట శక్తులు కనిపిస్తాయి. రాక్షసుల్లాంటి మనుషులు వాళ్లను పట్టిపీడిస్తున్నట్టు చూపించారు. తర్వాత గోపీచంద్ ఎంట్రీ ఇస్తాడు. ఇలా డిఫరెంట్ సెటప్తో వస్తోంది భీమా. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.